సార్ ప్రజల్లో ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. 6 గ్యారంటీల విషయాన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే ఇంకా చాలా ఎక్కువొస్తది. హ్మ్. అంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా రుణమాఫీ గాని ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా గూడా మధ్యంతర ఎన్నికలొస్తే కాంగ్రెస్ గెలవదు. ఇక్కడ పోటీ ఏందంటే బీజేపీకి, టీఆర్ఎస్‌కే ఉంటది. ఇప్పుడైతే ఈ వ్యతిరేకతను ఎవరు పంచుకోవాలనే దాని మీద. ఒకవేళ బీజేపీ కొంత లేసిందనుకోండి ట్రయాంగిల్ కంటెస్ట్ అయితది. ట్రయాంగిల్ కంటెస్ట్‌లో ఎవరొస్తారనేది చెప్పలేం. ఒకవేళ గనుక బీజేపీ ఇంకా తగ్గిందనుకోండి టీఆర్ఎస్‌కి కేక్ వాక్ అయితది. హ్మ్. కాంగ్రెస్ అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది సార్? అంటే బహుశా పెడతామని అన్నారు గదా! ఈ హ్మ్. కులగణన అవును. బీసీ. పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈ 42% ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి అనుకోవచ్చు రేవంత్ రెడ్డి. అందుకే ఆయన అసెంబ్లీలో ఏమన్నాడు? మేము మా పార్టీ తరఫున ఇస్తాము అన్నాడు. గవర్నమెంట్ తరఫున మేము చట్టం చేస్తాం అనలే. ఇక అది ఏనప్పుడు ఎప్పుడు పెడితే ఏముంది? ఒకవేళ వస్తే ఇప్పటికిప్పుడొస్తే. ఇప్పటికిప్పుడు పట్టు గ్రామాలలో జనరల్‌లో ఈ లోకల్ బాడీస్‌లో అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటది. ఆ! బట్ రేవంత్ రెడ్డి చేసే తప్పుల వల్ల మళ్ళీ టీఆర్ఎస్‌కే ఆ ఎడ్జ్ వస్తది. ఎందుకంటే గ్రామాలలో బలంగా నాయకత్వం ఉన్నది బీఆర్ఎస్ బీఆర్ఎస్‌కే. పార్టీ. ఆహ్, నాయకులు పోయినా గూడా కింది స్థాయిలో కార్యకర్తలు పోలేదు. కాబట్టి మెజారిటీ స్థానాలు జిల్లా పరిషత్‌లు బీఆర్ఎస్‌కే వస్తాయి. థాంక్ యూ సార్. థాంక్ యూ.